హలో వెల్కమ్ టు తెలుగు బులెటిన్. మ్యూజిక్ స్టార్ గోపీచంద్ లేటెస్ట్ గా నటించిన చిత్రం రామబాణం. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నది. ఆ వివరాలు ఏందో తెలుసుకుందాం. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, ఖుష్బూ, నాజర్, తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. మే 5న విడుదలైన రామబాణం సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా గోపీచంద్ అభిమానులను అలరించినప్పటికీ సగటు సినిమా ప్రేక్షకుడిని మాత్రం నిరాశపరిచింది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్, గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తారుగా నడిపించాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయితే చాలా మంది ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయ్యారు. కాగా థియేట్రికల్ రిలీజ్ కు ముందే దాదాపు 8 కోట్లకు గోపీచంద్ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లైవ్ దక్కించుకున్నట్లు సమాచారం. గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ హిట్ కావడంతో భారీ మొత్తానికి రామబాణం ఓటీటీ హక్కులను సోనీ లైవ్ సొంతం చేసుకుందట. థియేటర్లలో ఓ మోస్తారుగా ఆడిన రామబాణం జూన్ 1 లేదా 3వ తేదీ నుంచి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కానుందట. అంటే థియేటర్లలో విడుదలైన 4 వారాల్లోనే రామబాణం కూడా ఓటీటీలోకి వచ్చేస్తుందట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బులెటిన్.